ఎట చేస్తావు మొగోడి నీ కథ నీ ఇలాకా నీ తీకానా నాకేమన్నా ఎట చేద్దాం అనుకుంటున్నావు మొగను వచ్చి గాలి ఎట్లా నొక్కుతావు కాంగ్రెస్ అమ్మా జిమ్మా ఎవరి మీదకి మాట్లాడుతుంది నాయనన్నా ఉందా పచారు ఉందా నవీన్కు చూపించరా ఉండదు లేకపోతే ఎట్లా ఉన్నందుకు అట్లా ఉండదు ఎమ్మెల్యే అయితే అంటావు అవుతాడు పక్క పక్క అవుతాడు మా సీఎం లేడా రేవంత్ రెడ్డి మళ్ళీ దండం పెట్టిన నాయను ఎట్టేటుంది దుకాణం సంసారం ఏం నడిపిస్తున్నావు మెడికల్ షాప్ నడిపిస్తున్నా తప్పదా ఏదో ఒకటి చిన్నగా సయ్యాలి మరి జూబీ సంసారం ఎటు మొక్కపోతుంది గాలి ఎవరిది నడుస్తుంది ఎవరు గెలిచాను గాలి ఎవరిది నడుస్తుంది అనేది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది ఇప్పుడైతే గాలి కాంగ్రెస్ నడుస్తుంది అంతే కూతేటు కుతలేందుకు కానీ చెప్పండి పక్క పక్క అంటే కాంగ్రెస్ లో గాలి అంటే ఇప్పుడు ఎవరైనా లీడర్ లైన్ లో ఉన్నది నవీన్ కుమార్ యాదవ్ పూర కొన్నట్టే రాయిగా లైన్ లోకి వచ్చినట్టే ఆయననే ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఉండరా ఏమో తాత ఇట చిన్నగా దారాడుతున్నా ఎక్కడ అంతలేదు పొందలేదు సంసారం మంగళారత అంటే మంగళారతాడా మగవాళ్ళకి ఏమంటారా అసలు పడతానే లేవు చిన్న చిన్న ఏం కాదు నీ రోజు చూస్తా నేను చిన్న కోయిల ఏం కాదు అంటారా ఎట్టుంది తాత మరి జూబిలీ సంసారం ఎట్టున్నది నడిపియాలి ఎట్టున్నా నడిపియాలి తప్పదు కదా మరి ఓట పండుగ రాబోతుంది గాలి ఎక్కువ ఎటుంది బలం అన్నకే నవీన్ అన్న మౌతుందే పేరు మరి అయితే ఈసారి ఎమ్మెల్యే పక్కన అయిగా ఎప్పటికీ దొంగలకే పాపం కట్టు అంటావా ఈ దొంగలకే పాపం కట్టు అంటావా ఉందా నవీన్ యాదవ్ గెలిచినట్ట పక్క వెళ్తాడు ఎందుకు వెళ్ళాడు నువ్వు నేను అందరు సపోర్ట్ చేస్తే గెలుస్తారు నాకేముంది మొగోడా ఇక్కడ ఓటు ఉందా నాకు ఓటు లేకుంటే నువ్వు మాట్లాడవా నవీన్ అన్న దిక్కు పేరు కోలే ఉంది ఇంకో 10 మందిని ఎంటేసుకొని తిరుగుతట్టుంది ఇది అమ్మని దండం పెట్టి ఎట్టేటుంది కదా నీ సంసారం నీ ఇలాగా నీకు తెలవాలి గాలి ఎవరికి ఉంది బలం ఎవరికి ప్రచారం ఉంది ఎవరికి పలుకుబాటు ఉంది ఎవరు గెలుస్తారు ఎవరిని జనాలు కోరుకుంటున్నారు అనేది మీకెరక తాత ఏమనుకో ఎవరున్నారు నీ మనసులా ఎవరున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు అంతే అదే ఎవరైనా ఉన్నాయన ఏ పార్టీ తరఫున అంటున్నాం అదే ఇప్పుడు నీకు కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్ ఎవరి మీద జిమ్మ కొట్లాడుతుంది నీకు ఇక్కడైతే కాంగ్రెస్ వస్తుంది అనిపిస్తుంది నవీన్ యాదవ్ కి గట్టి మాట్లాడుతుంది అయితే మరి ఏమాపినా నేను ఫోన్లలో టీవీలలో చూడవలసి వస్తుంది మొగోని ఏం చేస్తున్నావు మొగోని ఎక్కడ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు ఏడా మన ఇల్లు కదా అగ్ని పరీక్షకి సూపర్ అసలు నువ్వు గ్యారంటీకి వస్తావు అనుకున్నా బిగ్ బాస్ లోకి ఎందుకు రాలేదు ఏమైంది గోంగారి ఆసనకు వచ్చినాడు తాత బిందు మాదకి గచ్చు మాసనకు వచ్చిందట ఏం చేయమని అంటే మన కల్చరు ఆమెకు నచ్చదేమో మన కస్టమ్స్ అన్ని ఏంటి ఇట్లా దుకాణాలు ఎంట పడ్డావు సర్వే చేస్తున్నా జూబిలీస్ లో సంసారం ఎట్టెట్టుంది ఎవరు గెలిచే కోపు కొడుతుంది జూబిలీసా మన దేశం మంచిగా ఉండాలంటే బీజేపీకి ఓటేయాలి ఎందుకంటే మన దేశం చుట్టూ చాలా అరాచక శక్తులు ఉన్నాయి ఒక పాకిస్తాన్ కావచ్చు ఒక చైనా కావచ్చు ఒక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఒక నేపాల్ కావచ్చు ఒక శ్రీలంక కావచ్చు మన హిందువే కదా బొట్టు పెట్టమంటే హిందువే మన హిందువులు అవని క్రిస్టియన్స్ అవని ముస్లింలు అవని ఎవరైనా సేఫ్ గా ఉన్న సిక్కులు అవని బౌద్ధులు అవని జైన్లు అవని సేఫ్ గా ఉండాలంటే నరేంద్ర మోడీకే ఓటు వేయాలి బీజేపీ రావాలి
ఏం చేస్తారు చదువుకున్న వాళ్ళు శాస్త్రాలు చెప్పేటోళ్ళు ఇక దేశం అంతా మరి మీ చేతుల్నే ఉందట మరి ఏం చేద్దాం అనుకుంటారు ఎట చేద్దాం అనుకుంటారు రేపు జూబ్లీ హిల్స్ గా ఎమ్మెల్యేగా ఎవరిని చూద్దాం అనుకుంటారు నవీన్ యాదవ్ ఎట్లా అంటే నా అందరికి ప్రజలకు మంచి చేస్తుండు ఏం చేస్తుండు తాత చాలా చేస్తుండు ఏం చేస్తున్నా అంటే చూస్తున్నాం కదా చాలా మంచి చేస్తున్నా చాలా రోజుల నుంచి ఉన్నాడు ఆయన అంటే కొంచెం సానుభూతి కూడా ఉందా ఏంది ఇక పాపం ఎప్పుడు చేసినా ఓడిపోతున్నా కొంచెం సానుభూతి ఉంటుందా కంపల్సరీ గెలుస్తాడు టికెట్ ఇవ్వడమే లేటు ఈసారి జూబ్లీస్ ఎమ్మెల్యే మా నవీన్ యాదవ్ తగ్గేదే లేదు అమ్మా తగ్గేదే లేదు గదే తాత మరి ఎందుకంటే ఇప్పుడు నేనే సంకలు గుద్దుకుంటారు అసలు ఎవరిది గెలుపు ఎవరికి ఉన్నది పలుకుబడి ఎవరికి ప్రచారం ఉంది జూబ్లీస్ లో రేపు ఎవరు పోయే జెండా ఏ పార్టీ అంటావు కాంగ్రెస్ అనుకుంటున్నా అమ్మా ఎట్లా అంటే టీడీపీ ఏం చేసలేదు టీఆర్ఎస్ ఏం చేయట్లేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అనుకుంటున్నా పక్క ఎవరి పేరు పడుతుంది కాంగ్రెస్ లో ఎక్కువ కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ అనుకుంటున్నా మోగుతుంది నవీన్ పేరు నవీన్ గారే వస్తారు. జై నవీన్ ఎమ్మెల్యే తప్పకుండా అవుతారు ఆయన. జై నవీన్ ఆయన కంపల్సరీ ఎమ్మెల్యే అవుతారు ఈసారి. నవీన్ వస్తారు. నవీన్ అమ్మ దయ వల్ల మంచిగా రావాలా. 100% మా నవీన్ బాబే గెలుస్తారు.